నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగం టీజీ ఏపీ కానీ పేరు పేరున ధన్యవాదాలు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా రైతు భరోసా మీద ఇది మాత్రం ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. రైతులకు నిరాశ పరిచే న్యూసు. ఇన్నొద్దులు మనము ఎదురు చూస్తున్న ఆశలన్నీ ఎట్టకేలాగైతే మన సర్కారు మనకు నిరసన పరిచింది. అయితే రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న రైతు బంధు పథకము, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు 4 పథకాలను అమలు చేసింది. ఈ అమల్లోకి వచ్చిన ఫస్ట్ పథకం రైతు భరోసా. రైతు భరోసాను ఎకరం చొప్పున ఇప్పుడు సగం అంటే 563 గ్రామాల్లోకి రైతు భరోసా వేసిరనే ముచ్చట మనకు తెలిసి అది కూడా పూర్తిగా పడలేదని క్లారిటీ లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పడబోతుందట. మరి ఈ కోడు పడవలోపే రైతు భరోసా చేస్తారా వేయరా అనేది మ్యాటరు. మీరు ఈ వీడియో రాష్ట్రాలు చూస్తే మీకే ఫుల్ కట్ వచ్చేస్తుంది. లాస్ట్ టైం మళ్ళీ కలిసి మరి మంచి మంచి విషయాలు మంచిగా చెప్తా. ఎన్నికల ప్రకారం అయితే మనకి ఇచ్చిన హామీలకు మార్చి 31 లోపు మనకు రైతు భరోసా అనేది క్లియర్ చేయాలి. చేయకపోతే ఇప్పుడు ఎన్నికల కోడ్ పెట్టినాము, మన సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, ఆ కోడ్ వస్తాయి, ఈ కోడ్ వద్దని జరిపితే మాత్రం ఇక మన రైతు ఎట్టకలకైతే ఇక వెనక చెట్లు వస్తున్నాయి. ఆ చెట్లకు ఊరేసుకునే తప్ప ఏం లేదు. వడ్డీ వ్యాపారులు అయితే వడ్డీకి ఇచ్చిన రైతులు అయితే కూలి రైతులు అయితే ఇటు పోతున్నారు. మరి వాళ్ళకైతే ఎంత నష్టం జరుగుతుందో ఇక మన సర్కారుకి తెలవాలి. మనకైతే ఎట్టకలకు సర్కారు మాత్రం అన్యాయం చేసింది, న్యాయం మాత్రం జరగలేదు. దీని మీద ఖచ్చితంగా అందరం పోరాడాలి, ఖండించాలి. ఇప్పుడు నువ్వు రైతు భరోసా చేస్తామని ఎన్నికల కోడ్ పెట్టేది అదేమి అర్థమవుతలేదు. ఇక ఈ వీడియో అయితే లాస్ట్ చూడరి, మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. లాస్ట్ మళ్ళీ కలిసి మళ్ళీ చెప్తాం ముచ్చట్లయితే. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు ఛానల్. ఇగో రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున ఫస్ట్ ఇచ్చేది వీళ్ళకే. మరి ఫస్ట్ ఇచ్చేది వీళ్ళక, మరి వాళ్ళక ఎంతమందికి ఇస్తాడో ఏం కదా రైతు భరోసా. ఈ లాస్ట్ వరకు వీడియో అప్డేట్ చూస్తే మీకే అర్థమైతే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మరి అప్డేట్కి వెళ్ళిపోదాము. రైతు భరోసా తెలంగాణకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించిన సంగతి తెలిసింది. త్వరలోనే ఖాతాలో డబ్బులు జమ చేస్తామని సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకం ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పలు జిల్లాల్లో నిలిచిపోయింది. ఈ మేరకు రైతు భరోసా సొమ్ము రైతు ఖాతాలోకి జమ చేయడం ఆలస్యం అవుతోంది. ఈ విషయంపై లబ్ధిదారులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వర్గాలు మరో నష్టం ఎన్నికల కోడ్ ముగిసిన ఖాతాల్లో రైతు భరోసా కింద తొలి విడత 6,000 చొప్పున మనకు పడతాయట. మరి ఈ మాత్రం ద్రవ్యం ఎమ్మెల్సీ కోడ్ ఆలస్యం అవుతున్న రైతు భరోసాకు బ్రేక్ పడుతోంది. ఉదాహరణకు ఊరిపించిన రైతు భరోసా పథకం కోడ్ కూడా ముందే అమలు చేయడం, ఈ పథకం ముందరం కావడంతో కోడ్ ఎలాంటి అడ్డంకులు స్థిత అధికారులు యంత్రాంగం వెల్లడిస్తుంది. కోడ్ ఉత్తరించకపోవడం రైతులకు ఊరట కలిగిస్తుంది. నిధులు విడుదల కోసం రైతు భరోసా ద్రవ్యం నిరాశ మిగిలిస్తూనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఎమ్మెల్సీ కోడ్ పడితే మనకైతే దీని మీద ఖచ్చితంగా ఇక ఎమ్మెల్సీ కోడ్ పడుతుంది. ఎమ్మెల్సీ కోడ్ ఇంకా సర్పంచ్ ఎన్నికలు పడతాయి. ఇక ఆ కోడ్ ఈ కోడ్ అనుకున్నా మనకు ఫలితాలు ఈ రైతు భరోసా రాదు. ఈ రైతు భరోసా మనకి వేయది, మనం తీసుకోము. ఈ రైతు భరోసాకు పథకం రాష్ట్రం వ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్న వానాకాలం పంట సమయంలో ఎదురు చూసిన రైతు యాసంగి వరకు వస్తుందని భావించారు. కానీ ఈ సీజన్ కూడా పూర్తింది. ఈ నెలలో వారి కోతలు కూడా రానున్నాయి. అయినా కూడా రైతు భరోసా రైతు భరోసా రైతులకు అందలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని జనవరి 20వ తేదీన ప్రారంభించి రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ కాలేదు. రైతు భరోసా అందుకు వడ్డీ వ్యాపారులు ఆక్రయిస్తున్న రైతు భరోసా కోసం రైతులు చూపులు చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసాను 7,500 ఇస్తామని వర్గం చేసింది. ప్రకటన ఇస్తే ఫలితమైన నీటి మీద వాటికి మారింది. యాసంగి సీజన్ ప్రారంభం ఈ నెల రోజులు వస్తున్న నీటికి రైతులు అకౌంట్లోకి రైతు భరోసా జమ కాక వడ్డీ వ్యాపారస్తులు ఆక్రమిస్తున్నారు. అంతే కదా. మరి ఇక సేద్యం చేసే భూమికి ఇస్తాం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వమే
యంత్రాంగం ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా ద్వారా పంట సాయం చేస్తామని ప్రకటించింది. ఒక విడత 6,000 రూపాయలు రైతు ఖాతాల్లోకి వేయనున్నట్లు ప్రకటించింది. కానీ రైతు భరోసా పథకం ప్రారంభమైన మరుసటి రోజే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందుకు రైతు భరోసా ఆగింది. ఇప్పటికైనా రైతు సంబంధించిన అధికారులు యుద్ధ ప్రతీకమైన రైతు భరోసా అకౌంట్లోకి జమ చేసి వడ్డీ వ్యాపారులు కంబస్తుల నుండి రైతులను కాపాడాలని రైతు సంఘం రైతులకు నాయకులు కోరుతున్నారు. ఇది వాస్తవమైన ముచ్చటనే కదా. మరి రైతులు వడ్డీకి తెచ్చి వరి నాట్లు వేస్తే ఇప్పుడు రైతు భరోసా మీరు వేస్తామని జనవరి స్వయంగా మనకేంది జనవరి 26 తారీఖు నాడు గణతంత్ర దిన సందర్భంగా మనకు రైతు భరోసా అమలు చేసారు. సరే రైతు భరోసా అమలు చేసి వేస్తారా అనే వరకు మళ్ళీ ఈ ఎమ్మెల్సీ కోడ్ పడ్డది. మళ్ళీ తర్వాత ఈ ఎమ్మెల్సీ కోడ్ అయిపోయినాక సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. ఆ కోడ్ పడ్డది ఈ కోడ్ పడ్డది మనకు ఇక బుడగొనుసులు పెట్టట్టురు. అక్కడికి చూసిరుగా దోస్తులు, మన అప్డేట్ ఎట్లా ఉంది? రైతు భరోసాకు బ్రేకింగ్ పడుతుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పడబోతుందట. మరి కోడ్ పడక ముందే రైతు భరోసా అనేది క్లియర్ చేస్తామని చెప్తారు. మరి చేస్తారా చేయరా దాని మీద మనకు ఈ 2-3 రోజులకు ఫుల్ కట్ వచ్చేస్తుంది. తర్వాత మీకు వీడియోలో కూడా చెప్తాను. అయితే దీని మీద కుట్ర ఎలా జరుగుతున్నాయో చూసిర్రా. మనకి ఇప్పుడు మార్చి 31లోగా మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నా సాగుయోగ్యమైన భూములకు రైతు భరోసా అనేది క్లియర్ చేస్తామని చెప్పింది సర్కారు. ఇప్పుడు ఏం చెప్తోంది, ఎన్నికల కోడ్ పడబోతుంది ఎమ్మెల్సీది. దీనివలన ఆగిపోయినా కానీ మీరు నిరుసపరచకు చెందవద్దు, తర్వాత కూడా మీకు వేస్తామంటే మీది ఏ మాట నమ్మాలయ్యా? మీది ఏ మాట ఎట్లా నమ్మాలి? జనవరి 26న మనకు వచ్చిన మాట ప్రకారం అయితే నువ్వు ముందు ఇప్పుడు రైతు క్లియర్ చేసేయాలి. టింగు మన రైతు గారి నుంచే రైతు భరోసా పడతా అంటివి. టింగు లేకపోయా టంగు లేకపోయే వరకు ఇక ఇంకేం పడతాయి రైతు భరోసా? గుండుసున పెట్టినావు ఆ మనిషిని అందరికీ బొట్టు 3 నామాలు పెట్టేసినావు నమ్మినందుకు కలసిగా. రైతు భరోసా మాత్రం పడకపోతే రైతులకు, కూలి రైతులకు కానీ, పట్టదారులకు, రైతులకు, వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతులకు కానీ చాలా నష్టపోతారు. దయచేసి చెప్తున్న, రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా సార్ మీరు వేయాలి. వేసినాకనే మీరు ఎన్నికల కోడ్ పెట్టుకోరు, ఏ కోడైనా పెట్టుకోరు, మాకు సంబంధం లేదు ఇక.